హలో అందరికీ. ఈరోజైతే మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే గెట్ టుగెదర్ ప్లాన్ అయితే అరేంజ్ చేసుకున్నాము. మా బ్యాచ్ వచ్చేసి 2012-13 బ్యాచ్. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 12 ఇయర్స్లో మేము జీవితంలో ఎన్నో పాఠాలు, అనుభవాలు అయితే నేర్చుకున్నాము. ఈ 12 సంవత్సరాల తర్వాత నా ఉపాధ్యాయులను మరియు మా తోటి మిత్రులందరినీ ఒకే చోట కలుసుకున్నందుకు జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతిగా అయితే గుర్తుండిపోయింది. అండ్ ఎప్పుడు ఇంట్లో రొటీన్గా కాకుండా ఒక్కరోజు మేము బయటికి వచ్చి మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినందుకు మాకు ఆ రోజైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మేమే కాకుండా మాతో పాటు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి గుర్తు చేసుకొని ఒక చక్కని పద్యంతో అయితే మా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, సో మీరే చూడండి. నెక్స్ట్ శ్రీలత మేడం వీడియోని తీస్తున్నాను, మీరు ఫోటోస్ తీయండి. అయితే అలాగే అజ్రా మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ దుర్గమ్మ మేడం గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా. శ్రీనివాస్ సార్, క్లాస్ టీచర్ గారు, అదేవిధంగా వినోద్ సార్, రమేష్ సార్, కుమార్ సార్, అందరికీ మరొకసారి మధ్యాహ్నం వేళ శుభాకాంక్షలు. నేటి ఈ సమావేశానికి హాజరైన మన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాంను మన రాజేష్ సార్ గారు వచ్చి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. Claps. गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. And my dear friends, a very warm welcome to you. And today we are gathered to celebrate and listen week and so many after a long time we are gathered here with a program and small celebration program we are planned for Jesus. And now I would like to invite Raghavi sir. Now I would like to request Lisa to invite Raghavi sir. sir. Next, now I would like to invite Satyanarayana sir on the stage. Next, now I would like to invite Srinivas sir. Give them a big round of applause. Claps.
like to invite Kumar sir. Now I'd like to invite Ramesh sir. గిఫ్ట్ ఇచ్చారు. Now I'd like to invite Sadiq sir onto the stage. ఓకే. A small valuable speech. దాదాపు 2013 అంటే 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా సంఖ్య. ఎందుకంటే చాలా సార్లు ఇంకా బాయ్స్ వాళ్ళకి ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటాం, గర్ల్స్ జనరల్గా తక్కువ ఉంటారు. ప్రైజ్ మీద ఎక్కువ ఉంటారు. ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ క్యాంపస్ వచ్చారు కాబట్టి రియల్లీ మీ అందరికీ కూడా పేరు చేయాలని ప్రైజ్ పెట్టుకుంటున్నాను. అందరికీ ఇచ్చారు. ఆల్రెడీ మీరు కూడా సొసైటీలో ఒక లెవెల్త్ నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా 60 పిల్లలు నేర్చుకున్నారు, పిల్లలు వచ్చారు కాబట్టి ఓకే. వాల్యూస్ ఏవైతే మీరు స్కూల్లో నేర్చుకున్నారో మీరు ఖచ్చితంగా మీ పిల్లలు కూడా నేర్పండి. ఎందుకంటే తప్పకుండా నేర్పాలి, ఓకేనా? ఎందుకంటే మీ జనరేషన్కి 10 సంవత్సరాలలోనే చాలా గ్యాప్ వచ్చింది. ఎక్కువగా మీరు ఎప్పుడప్పుడే టీవీలు వస్తుంటే టీవీలు చూస్తుంటారు, మీ పేరెంట్స్ కంపేర్ చేస్తారు కదా, సీరియల్ చూస్తారు, టీవీ చూస్తున్నారు. ఇలా టీవీ పోయింది, ఓకే. నెక్స్ట్ ప్రయారిటీ చేస్తారు టీవీ, మొబైల్స్ కదా. దయచేసి మీరు కూడా పిల్లలకి వీడియో చూపిస్తుంటే అన్నట్లు వాళ్ళు జోక్ పెట్టడం, నిద్ర వచ్చిన తర్వాత వాళ్ళు కంట్రోల్లో ఉండరు. ఇప్పుడంటే 5 years లోపల కంట్రోల్లో ఉండడం కానీ తర్వాత ఉండదు. మీకంటే ముందు అడ్వాన్స్ వాడు మొబైల్ ఆపరేషన్ నేర్చుకుంటారు కాబట్టి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క మీకు ఈ రాబోయే రోజులు కాలం వస్తాయని కన్నా 10 years 15 years కన్నా మీకు 20 years వస్తూ ఉంటుంది కాబట్టి చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోతుంది. అట్లా రోజులు వస్తే బాగుండదు అనేసి అనుకుంటారు. కానీ రావు టెక్నాలజీ పిల్లల యొక్క ప్రవర్తన మార్పు, సమాజంలో మార్పు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క టెక్నాలజీకి ముందే చిన్నప్పటి నుంచి మనం అడిక్షన్గా చేస్తూ ఉంటే ఏంటంటే పిల్లలు కూడా అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. న్యాచురల్గా చదువుకోవాల్సినటువంటి లక్షణాలని కూడా వాళ్ళు దూరం అయిపోతారు. కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి లర్నింగ్ హ్యాబిట్స్ అనేవి ఉండేటట్టు మీరు ఇక్కడి నుంచి కేర్ తీసుకోవాలి, ఓకేనా? జనరల్గా ఇంకా మొబైల్ పిల్లలకి వాడుకోండి, మీకు ఇష్టం చేస్తుంది కాబట్టి నేను వంట చేసుకుంటున్నా ఇష్టం అయిపోయిన మొబైల్ ఇచ్చి చేయకండి, ఓకేనా? న్యాచురల్గా అవసరం 4 కూరగాయలు ఉండండి, కౌంట్ చేయమనండి, కలర్స్ చెప్పమనండి, ఇంకేదైనా చెప్పమనండి, ఓకే? అట్లా చేయండి. కానీ మొబైల్ అడిక్షన్ చేయకండి పిల్లలకి. ఎందుకంటే చూస్తున్నాం మేము ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు కూడా మేము చెప్తున్నాం, చదువు చెప్తున్నాం కాబట్టి హౌ ట్రబుల్ మేకర్స్ చేయాలనేది మాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. రాబోయే టీచర్స్ కూడా మార్కులు ఇప్పుడు కమింగ్ జనరేషన్ టీచర్స్ ఉండదు, ఓకే? వాళ్ళ కోపం మీద 2 దెబ్బలు వేసిన వార్తలు వస్తే మీరు ఏం చేస్తారు?
వాట్సాప్లలో పెట్టాము టీచర్ మెసేజ్ అని వైరల్ చేసి టీచర్ రికార్డు థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి ఆత్మీయ సమ్మేళనం పేరు వినగానే ఒక్కసారి మీ అందరి మొహాలు నాకు యూనిఫామ్లో గుర్తుకొస్తున్నాయి. మీకంటే మీ పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే నెక్స్ట్ జనరేషన్కి నాంది పునాది మీరయ్యారు. మేము చెప్పాము మంచి సభ్యత సంస్కారం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు అమ్మాయిలైనా భయపడకుండా మాకు టీచర్స్కి సన్మానం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతమంది ఏకమయ్యారు. ఇంకా ఉన్నారు కానీ ఏదే కానీ ఒక్కరితోనే ప్రారంభం అవుతుంది. ఆ ఒక్కరు ఎవరో ప్రత్యేక ధన్యవాదాలు వారికి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే ఒక్కరు ఆర్గనైజేషన్ అందరూ కలిసి మళ్ళీ మీ టీచర్స్ని చూసుకున్నారు. మా కళ్ళల్లో మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి మళ్ళీ ఆ రోజు గుర్తు చేసుకునేలా చేశారు. తర్వాత మీరందరూ ఆల్రెడీ మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే సార్ చెప్పినట్టు ఎవరైతే హౌస్ వైఫ్ ఉంటున్నారో భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోలేదు. ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. మీకు ఏది రాసిపెట్టిందో. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత చదువు మొదలుపెట్టి నాకంటూ ఒక జాబ్ వచ్చేసింది. ఎప్పుడు వెంటనే రాలేదు, చదువుకున్నాక వెంటనే. కాబట్టి మీకు కూడా ఏది ఉందో ఒక్కసారి సెర్చ్ చేయండి. ఈ పిల్లల లోకాన్ని కాస్త వరకు చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా వాళ్ళకి ఇచ్చేటువంటి మోరల్ వాల్యూస్ వాళ్ళకి ఇవ్వండి. మీ ప్రపంచాన్ని అక్కడికి ఆపకండి, ఉన్నత స్థాయికి ఎదగండి. మళ్ళీ ఆత్మీయ సమ్మేళనంలో మీరు ఇక్కడ కూర్చొని మేము సన్మానం చేసేంత సిచ్యువేషన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీ అందరినీ ఇలా కలర్ఫుల్గా చాలా ఇయర్స్ తర్వాత చూడడం చాలా ఒక నందనవనం లాగా అనిపిస్తుంది. అయితే మీకు అప్పుడు ఒక 12 సంవత్సరాల క్రితం మేము చదువు చెప్పిన మీకు ఇప్పుడు మేము చదువు చెప్తున్నా ఇప్పటి పిల్లలకి చాలా 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 వ్యత్యాసం ఉంది. సో ఆ వ్యత్యాసాన్ని పూడ్చాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. అంటే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, కాబోయే తల్లులు కావచ్చు ప్రజెంట్. కాబట్టి మంచి పౌరులని మేము తీర్చిదిద్దే గురువులని ఎంత బాధ్యత ఉందో తల్లులది కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అందరి కోరుకునేది ఒక ఏంటంటే నీరము సప్తలోహమున నిలిచి అనామకమైన సింజు ఆ నీరమే నలని సంస్థితమైతనచ్చు ఆ నీరమే తుత్తులో బడి మణిత్వంగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యము నిత్తము గొల్చు వారికి. ఏంటి సోషల్ టీచర్ అనుకుంటున్నారా? అక్షాంశాలు రేఖాంశాలు ఇద్దరు మనకి దగ్గరికి వచ్చినప్పటికీ కాదు, వీటితోనే ముగిపోయింది. తర్వాత అంతా నేను తెలుగు టీచర్ని. అంటే ఎందుకు అనంటే మనం ఎలాంటి కుటుంబంలో నుండి వచ్చినాము అనేది ఖచ్చితంగా ఆ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. ఒక నీరు ఏ విధంగా అయితే ఇనుము మీద పడి పేరు లేకుండా మొత్తం అవాబరేట్ అవుతుందో, అదేవిధంగా తామరాకు మీద పడితే ఎలా ఆ కాసేపు ముత్యంలాగా మెరుస్తుందో, అదే ముత్యపు చిప్పలో పడితే అది ఎంత విలువైన ముత్యంలాగా మారుతుందో, ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి ఆ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా అంతే విలువలు, వాళ్ళ స్థాయి, వాళ్ళ విలువలు కూడా ఆ విధంగానే మారిపోతాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే మనము పిల్లలు తల్లి గర్భం నుండే దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. సో కాబట్టి మనము నలుగురికి చెప్పడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు
అలాంటి పిల్లలని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరినీ కలుసుకునేటటువంటి ఈ సంతోషాన్ని నేను ఇంకా 12 సంవత్సరాల వరకు గుర్తుంచుకున్నాను. సార్ తోటి ఉపాధ్యాయులకు మరియు 2012-13 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ్యులు ఏర్పాటు చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. మా పిల్లల్ని మా తోటి ఉపాధ్యాయులు చూడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాటు చేసిన పిల్లలకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను కూడా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే హాస్టల్ అయినా కూడా నన్ను గురించి ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈరోజు ఫుల్లీ మెమరబుల్ డే. ఎందుకంటే మమ్మల్ని అసలు హానర్ చేయడం అనేది మాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్. మేము ప్రతి టీచర్ కూడా కోరుకునే వ్యక్తి మా స్టూడెంట్ బాగుండాలి, మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, మీరు అందరూ గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఇక్కడ హానర్ చేసినందుకు లైఫ్లో కూడా మేము మీకు రుణపడి ఉంటాం, మీరు కూడా మాకు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కలుసుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. సంచులు చూడు రాకపోతే అయితే Let's go.
ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. మాకు చాలా విధంగా విద్యా బోధన అందించారు మీరు. మా ఇద్దరు పాపల తెలుగు హ్యాండ్రైటింగ్ చాలా గుడ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు రైటింగ్ చూసినప్పుడల్లా శ్రీధరి నాకు చాలా బాగా గుర్తొస్తారు. థ్యాంక్ యూ టీచర్, మీరు ఆ విధంగా మాకు రైటింగ్ నేర్పినందుకు. ఉపాధ్యాయులకు తోటి విద్యార్థులందరికీ మా మిత్రులకి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ జియాజ్ రెడ్డి సార్కి చెప్పాలి, ఎందుకంటే మాకు ఇక్కడ స్పేస్ ఇచ్చి మాకు మేము అనుకున్నట్టుగా ఇక్కడ జరిపించినందుకు థ్యాంక్స్. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ సత్యనారాయణ సార్కి చెప్పాలి. మీకు అమ్మాయిమైనా కూడా మా కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు సత్యనారాయణ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అందరికీ మీ పనులన్నీ మానేసుకొని వచ్చినందుకు అందరికీ ఒకసారి పేరు పేరుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నువ్వే హార్డ్ వర్క్ చేసి అందరినీ మోటివేట్ చేసి ఎందుకంటే ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోయినా మాకెందుకులే అని ఊరుకున్నా కూడా అసలు గ్యాప్ దిగకుండా రోజుకు ఒక 10 సార్లు వస్తున్నారా అని ప్రతి ఒక్క మెంబర్కి కాల్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి పిల్లలు కనెక్ట్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చేసింది. సో స్పెషల్ థ్యాంక్స్ తనకి కూడా. మళ్ళీ 10 years 5 years తర్వాత మళ్ళీ పెట్టుకుందాం, ఇంతకంటే గ్రాండ్గా చేసుకుందాం సరేనా? ఎందుకంటే మనకందరికీ కొంతమందికి రాలేకపోయారు. సో నెక్స్ట్ కూడా మళ్ళీ చేసుకుందాము. వచ్చేటప్పుడు అందరం జాబ్ చేయాలి. మనల్ని చదివించుకుని మనం ఒక్కరు జాబ్ చేస్తలేదు. కనీసం ప్రిపేర్ అవుతున్నట్టు కూడా అలా కనిపించలేదు. అందుకే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారని అనిపించింది. చదువుకునే పిక్కు గ్రూప్లో పెట్టండి. ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం ఎగ్జామ్. ఎవరు జాబ్ కొట్టిన గ్రూప్లో పెట్టారు. నేను ప్రేయర్ ఎందుకంటే జాబ్ ఉంటే చెప్పుది. ఇంకోటి నా ఛానల్ వచ్చేసి సిరి క్రియేషన్ ఛానల్ వచ్చేసి. సో మా ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మాకు. మా ఛానల్లో డిజైనింగ్ గురించి ఉంటుంది అన్నట్టు, అంటే డ్రెస్సెస్ ఎట్లా స్టిచ్ చేయాలని ఉంటుంది. సో మీకు అయితే యూస్ఫుల్ అయితే మీరు నేర్చుకోండి. అంటే స్టిచ్చింగ్ కూడా చూసి దాంట్లో ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఛానల్ అన్నట్టు. బేబీస్కి అందరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, మంచి టిప్స్ చెప్తుంది బేబీ ఫుడ్ ఛానల్ అన్నట్టు. ఆ ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఒక్కసారి చెక్ చేయండి. అందులో అయితే కనీసం జాబ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ అందరికీ. బాయ్, గుడ్ బై. అరే మనం ఎట్లయినా ఎడమ ఏడ్చేటోళ్ళన్నది కాదు, మనం ఎట్లయినా ఎడమ ఏడ్చేటోళ్ళన్నది. Only